సిద్దిపేట జిల్లా రైతుల ఆకాంక్షలను ఎంపీ చామల నెరవేర్చారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లోని చెరువులకు గోదావరి జలాలు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆకాంక్షలను నెరవేర్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకాలు చేశారు. స్థానిక సర్పంచ్ గునుకుల లీలా జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాలువ వద్ద ఈ కార్యక్రమాన్ని జరిపించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కృషి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతోనే రంగనాయక సాగర్ కెనాల్ నుంచి గోదావరి నీళ్లు ధూళిమిట్ట చెరువులోకి చేరాయన్నారు. సహకారంతో ధూళిమిట్ట గ్రామ చెరువులోకి గోదావరి జలాలు రావడం జరిగింది. దీనికోసం అర్జుంపట్ల కమలాపల్లి గ్రామంలో ఉన్న దేవాదుర మరియు రంగనాయక సాగర్ రెండు కాలువలను లింకప్ చేయడం కోసం గిరికొండారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ గారి సహకారంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసిన వెంటనే మంత్రి గారు స్పందించి అధికారులకు ఫోన్ చేసి దీని యొక్క విషయాలు మొత్తం తెలుసుకొని వెంటనే ఈ రెండింటికి 0.03 టీఎంసీల నీటిని ధూళిమిట్ట, జాలపల్లి, అర్జుంపట్ల, కమలపల్లి, లింగపూర్ గ్రామాలకు ఇవ్వాల్సిందిగా 10 సంవత్సరం ఇవ్వాల్సిందిగా రంగనాయక సాగర్ నుండి ఇవ్వాల్సిందిగా జీవో ఇవ్వడం జరిగింది. జీవో ఇచ్చిన మంత్రి గారికి మరియు మాకు సహకరించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి వద్దకు మరియు ఎంపీ మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లిన గిరి కొండారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారము. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో మా ధూళిమిట్ట గ్రామానికి చెరువులోకి నీళ్లు అందడం జరిగింది. దేవాదుల మరియు రంగనాయక సాగరు రెండు కాలువల లింకు కోసము ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను కలవడం జరిగింది. వెంటనే స్పందించి మాకు ధూళిమిట్ట గ్రామానికి నీళ్లు అందజేయడము సంతోషము. మరియు దీనికోసము గిరికొండలన్న గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళగానే తొందరగా స్పందించి మాకు నీళ్లు అందజేయడం జరిగింది. ఇంత మంచిగా నీళ్లు అందించినందుకు మా ధూళిమిట్ట గ్రామ రైతులు సంతోషపడుతున్నారు.